తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 3342 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో 778 గ్రామాలు ఏకగ్రీవం కానున్నాయి. 5 గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ఏ విధంగానైతే జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించారో అధికార యంత్రాంగం రెండో విడత పోలింగ్ కూడా అదేవిధంగా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లు సత్ఫలితాలను ఇచ్చినాయని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా 6-6:30 నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా ఇప్పటికే 50% పైగా పోలింగ్ నమోదైందంటే ఓటర్లు ఏ విధంగా పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చారని చెప్పొచ్చు. జిల్లా కలెక్టర్ ఆర్వి ఖండంతో పాటు సిపి తఫ్సీర్ ఇక్బాల్ ఈ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు తిరిగి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. వారు కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఈసారి ఓటర్లకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించారన్నమాట. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అధికార యంత్రాంగం ముందస్తుగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి సమస్యాత్మకం అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ పోలీస్ బలగాలు మోహరించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నమాట. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు చేపట్టిన చర్యలన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం సత్తుపల్లి మండలంలో ఉన్న కొత్తూరు గ్రామ పంచాయతీలో ఈ కొత్తూరు గ్రామ పంచాయతీ ఇంతకుముందు రేజర్ల గ్రామ పంచాయతీలో ఉండేది. ఈసారి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలో ఈ కొత్తూరు గ్రామ పంచాయతీ కూడా పంచాయతీగా ఏర్పాటు అవడంతో ఇక్కడ తొలిసారిగా కొత్తూరుకి ఎన్నిక జరుగుతుంది. ఈ కొత్తూరు పోలింగ్ కేంద్రానికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ మనతున్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఎట్లా ఉంది పోలింగ్, ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ? ప్రశాంతంగా జరుగుతుందండి. ప్రొద్దున నుంచి కూడా జనం అందరూ కూడా బారులు తీరే ఉన్నారు. మాకు ఇప్పుడు ప్రజెంట్ 52% అయింది. ఈ ఎన్నికల గురించి కూడా ముందే పాఠశాల గట్టా కలెక్టర్ గారు ఎన్నికల కమిషన్ ఆర్డర్స్ వల్ల 18 సంవత్సరాల నిండిన ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళ అవేర్నెస్ కలిగించడం వల్ల, పిల్లలు కూడా ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి అవేర్నెస్ కలిగించడం వల్ల ఇంచుమించు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు సార్. ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఓటర్ సంతృప్తిగా ఉన్నారా దీని మీద? బాగానే ఉన్నారు, సంతృప్తిగానే ఉన్నారు సార్. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అయింది? ఇంకా ఎంత పర్సెంటేజ్ అవకాశం ఉంది అంటున్నారు మీరు? ప్రజెంట్ అయితే 53% సార్. అయితే ఇక్కడ నాకు తెలిసిన ప్రకారం 90% వరకు అవుతుంది అన్నారు. కొత్తూరు పోలింగ్ కేంద్రంలో ఇప్పటికే అంటే ఉదయం 9 గంటల సమయానికి 50% పైగా పోలింగ్ నమోదైంది. ఇంకా 90% వరకు ఇక్కడ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి రిటర్నింగ్ అధికారి చెప్తున్నారు అనమాట. అంటే ఎన్నికల సంబంధించిన అధికారులందరూ కూడా పోలింగ్ శాతం పెంచేందుకు తీసుకున్న చర్యలన్నీ కూడా సత్ఫలితం ఇచ్చాయని చెప్పొచ్చు. కొత్తూరు గ్రామ పంచాయతీ తొలిసారిగా జరుగుతున్న ఎన్నికకు సంబంధించి ఉత్కంఠగా ఉంది. అభ్యర్థులందరూ కూడా హోరాహోరీగా తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలిసారిగా ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీకి తొలిసారి సర్పంచ్గా గెలుపొంది ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అభ్యర్థుల అన్ని పార్టీల రాజకీయ పక్షాలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కొత్తూరు పంచాయతీకి తొలిసారిగా పోటీ చేస్తున్న అభ్యర్థి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదు. మేడం, మీరు తొలిసారికి కొత్తూరు గ్రామ పంచాయతీకి జరుగుతున్న ఎన్నికలు పోటీ చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ గ్రామ పంచాయతీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఒకవేళ మీరు సర్పంచ్గా ఎన్నిక అయితే? కొత్తూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. నేను ఈ సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మన గ్రామ ప్రధాన సమస్యలైన నీటి సమస్యలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ప్రభుత్వ పథకాలు, పింఛన్లు, డ్రైనేజీ. ప్రధానంగా మీ కొత్తూరు గ్రామంలో కొత్తూరు గ్రామం ఇంతకుముందు రీజర్లో ఉంది కదా, మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి? ప్రధానంగా డ్రైనేజీ సిస్టమ్, నీటి సమస్యలు. ఎన్నికల ప్రచారంలో మీరు మీ వీధి తిరిగారు కదా, మీ ప్రజలు మీకు ఎటువంటి సమస్యలు చెప్పుకున్నారు, ఎటువంటి ఇబ్బందులు చెప్పుకున్నారు? డ్రైనేజీ సిస్టమ్ మెయిన్, నీటి సమస్యలు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డీఫార్మసీ కంప్లీట్ చేశాను. ఫార్మసీ చేశారు. అంటే సర్పంచ్గా పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? మీరు ఎట్లా చేస్తున్నారు? ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యల వల్ల. అంటే మీరు సర్పంచ్గా ఎన్నికైతే ఈ ఎన్నికలో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ గ్రామానికి?
మొట్టమొదటిగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ నీటి సమస్యల మీద దృష్టి పెడదాం అనుకున్నారు. ఇంకా తర్వాత మంచినీటి సమస్యలు, తర్వాత వృద్ధులకు పింఛన్లు, ఇటువంటి ఈ గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామ పంచాయతీ తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఒగ్గు విజయలక్ష్మి చెప్తున్నారు. తను కనుక సర్పంచ్ ఎన్నికైతే గ్రామంలో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం పాటు ప్రధానంగా మంచినీటి సమస్యను పరిష్కరించి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచి అన్ని రకాల సదుపాయాలు గ్రామ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తాజా సమాచారం. వీడియో సంపత్ శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం. జగిత్యాల జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో 6 మండలాల్లో 122 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రెండో విడత పోలింగ్ గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి విడత పోలింగ్ జరిగిన తర్వాత అధికారులు రెండో విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం జగిత్యాల జిల్లాలో రెండో విడత పోలింగ్ 6 మండలాల్లో 122 గ్రామ పంచాయతీల్లో కొనసాగుతోంది. ఈ 122 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 100 జీపీల్లో 100 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులను ఎన్నుకునేందుకు ఈసారి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు, పోటెత్తుతున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలంలో ఉన్న ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 3000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. సో దీంతో ఉదయమే 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. చాలా క్యూ లైన్ కూడా మనం ఈ పోలింగ్ కేంద్రం వద్ద చూడొచ్చు. ఇప్పటికే ఈ రెండో విడత పోలింగ్ సంబంధించి జిల్లా కలెక్టర్ శరత్ ఆయన ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న కొన్ని పోలింగ్ కేంద్రాలను కూడా ఆయన సందర్శించారు. విజిట్ చేసిన తర్వాత సిబ్బందికి కొన్ని సూచనలు కూడా చేశారు. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు ఇలాంటివన్నిటి కూడా ఏ విషయంలోనూ పోలింగ్ జరిగే ఎట్లాంటి విషయంలోనూ తొందరపడొద్దని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని సూచించారు. గ్రామాల్లో ఇప్పటికే సర్పంచులు ఏకగ్రీవమైన గ్రామాల్లో పోలింగ్ జరగట్లేదు. సో మిగతా గ్రామాల్లో మాత్రం 100 జీపీ గ్రామ పంచాయతీలో మాత్రం పోలింగ్ జరుగుతుంది. సో ఒకసారి మనం చూడొచ్చు ఈ మేడిపల్లి మండలంలోని ఒక గ్రామంలో ఎంత పోలింగ్ ఉందో. మరోవైపు ఇక్కడ పోలింగ్ ఓటు వేసేందుకు తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు. దీంతో దాదాపు 1 గంట దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే అధికారులు మాత్రం గేటు లోపలికి వచ్చిన వాళ్ళని 1 గంట లోపల గేటు లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఓటు వేసేందుకు అవకాశం ఇస్తామని వాళ్ళంతా చెప్తున్నారు. సో మొత్తంగా రెండో విడత ఎన్నికలు అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. భోజనం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. కౌంటింగ్ సమయంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కౌంటింగ్ అయిపోయిన తరువాత సర్పంచ్ అభ్యర్థులు ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఇక్కడ నుంచి కదులుతామని చెప్తున్నారు. సిబ్బందికి పూర్తి స్థాయిలో భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. మరోవైపు 5-10 ఓట్ల తేడాతో ఓడిన అభ్యర్థి రీకౌంటింగ్ కోరితే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశారు. సో ఇది జగిత్యాల జిల్లాలో రెండో విడత పోలింగ్ గ్రామ పంచాయతీ పోలింగ్ సంబంధించిన డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జగిత్యాల. అటు వరంగల్ జిల్లాలోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.